అలాగా వీరికి తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వల్ల, అక్కడే కేతు సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ సిక్స్ సెన్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావము తీవ్రంగా ఉండడం వలన, భాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇది మీకు చాలా మంచి కాలము. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానము, సత్సంగము, పారాయణము, ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం